దొంగల ముఠా అది, వైసీపీ దొంగల ముఠా అది. కాదు కాదు ఒక్క విజయశేఖర రెడ్డి గారు కాదు కాదు అలాంటి మాట కాదు కాదు విజయశేఖర రెడ్డి గారు కాదు 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 ఒక్క నిమిషం అమరావతి పేరు చెప్పి వేల కోట్లు అప్పుడు ఒక్క నిమిషం కాదు మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. మనకి అసలు క్లారిటీ ఉంటుంది దేనికి. అమరావతి ఎన్ని భూములు కొనగొట్టారు మీరు తెలుసుకోండి. బస్సులో మీరు ప్రజా సంక్షేమం కోసం అధికారం కోసం దొంగలు కూడా సంబంధించి మీరు రాజశేఖర రెడ్డిని ఉపయోగించుకొని రాజశేఖర రెడ్డి అమరావతి రాజధానిలో ఎంతమంది విజయశేఖర రెడ్డి గారు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒక పార్టీ ఆన్సర్ చెప్పుకోవడం కదా. ఒక్క నిమిషం కృష్ణ గారు ఒక్క నిమిషం మీ ప్రశ్న అడుగుతున్న గోపాల్ రెడ్డి గారు మీరు అడిగింది అడుగుతున్న ఒక్క నిమిషం. విజయశేఖర రెడ్డి గారు కేవలం అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ లో మార్చేందుకే పదే వైసీపీ ఆరోపణలు ఇస్తుంది. ఇప్పుడు మెయిన్గా ట్రాన్స్పరెన్సీ అనేది ముఖ్యం. ఇక్కడ ఇప్పుడు ఆయన కామెంట్ చేస్తే మీరు ఆన్సర్ ఇవ్వడం, మీరు కామెంట్ చేస్తే ఆయన ఆన్సర్ ఇవ్వడం కాదు. ప్రజలకు ఒక్క నిమిషం ఇక్కడ ఏం జరుగుతుందో కొద్దిగా మీరు కంట్రోల్లో పెట్టండి, నేను చెప్తాను అన్ని కూడా. రైట్ విజయశేఖర్ గారు కంటిన్యూ చేయండి, తర్వాత అబ్జెక్షన్ చెప్తారు. గోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, మాట్లాడండి విజయశేఖర్ గారు. సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజిటింగ్ పొలిటీషియన్. ఆయన బెంగళూరు అంకుల్ అంటారు. అంటే బెంగళూరు రాసుకుంటూ విజయశేఖర రెడ్డి గారు విజయశేఖర రెడ్డి గారు పాయింట్ టైం అవడం తప్పి టైం వేస్ట్ అవడం తప్పి దాని వల్ల అసలు మనకి ఒక్క నిమిషం గోపాల్ గారు మాట్లాడేవాడు వెంటనే అబ్జెక్షన్ అంటూ మాట్లాడుతాం. ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ప్రతిదానికి మీకు ఇస్తాను. అందుకనే ఇద్దరున్నారు కాబట్టి ఇస్తాను. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు ఫ్లైట్ లో మీరు అట్లా అనకండి, మీరంటేనే చూస్తారు. ఎస్ విజయశేఖర్ రెడ్డి ఇప్పుడు మనకు కావాలి మేము మా ఫ్లైట్ పోతాం, మీరు గవర్నమెంట్ డబ్బులతో పోతున్నారు. విజయశేఖర్ గారు మాట్లాడండి. ఒక నిమిషం గోపాల్ గారు వస్తాను మీ దగ్గరికి వస్తాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజిటింగ్ పొలిటీషియన్. ఆయన పేరు బెంగళూరు అంకులు. మీరు ఎలాంటి వ్యక్తులు, మీ వైఎస్ ఫ్యామిలీ ఎలాంటిదో విజయశేఖర రెడ్డి గారు ఆ పాయింట్ గారు మాట్లాడాల్సింది. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ప్రస్ఫుటంగా ఉంటుందా, ఎందుకంటే కావాల్సింది అది. ఎస్ విజయశేఖర గారు మాట్లాడండి. ట్రాన్స్పరెన్సీ అనేది ప్రధానంగా ప్రజలకి అర్థమయ్యేలా క్లియర్ గా ఉంటే సార్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్నా, ఈ రోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రోజు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ రోజు ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఏంటండి, మీరు ఎక్కడ ఒక్కసారి చూడండి, ఎక్కడైనా సీక్రెట్స్ అనేది ఉందా? ఎక్కడైనా మేము ప్రతిదీ ఏదైతే చేస్తున్నామో అన్ని ప్రజలు తెలుస్తున్నాయి. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తో సహా అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయం కూడా మేము అందరితో పంచుకుంటున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీకి అధినేతగా ఈ రోజు లీగల్ స్టేటస్ అవసరం అండి. అమరావతికి లీగల్ స్టేటస్ ఎందుకంటున్నారు తెలుసు అందరూ? ఎందుకంటే ఇతను మళ్ళా అధికారంలోకి వస్తే మళ్ళా 3 రాజ్యాలు అంటాడేమో అనే ఒక భయంలో ఉన్నారండి అందరూ. అందువల్లనే ఈ రోజు అమరావతికి లీగల్ గా స్టేటస్, అంటే ఇది క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక లీగల్ స్టేటస్ పెట్టాలా కావాలని అందరూ అడుగుతున్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అండి. నారా చంద్రబాబు నాయుడు గారి మీదో, లోకేష్ గారి మీదో, లేకపోతే పవన్ కళ్యాణ్ మీదో నమ్మకం లేదు కాదండి. జగన్మోహన్ అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను మళ్ళీ బై ఛాన్స్ ఎప్పుడన్నా
విజయసాయి గారు సార్, మీరు విజయసాయి గారు మాట వదిలేదు, ఒక నిమిషం మాట వదిలేదు, మీరు చెప్పండి. విమర్శ కూడా సద్విమర్శలో ఉండాలి. ఎస్, ఒక్క నిమిషం. ఎస్, గోపాల్ రెడ్డి గారు ప్రధానంగా అలా కాదు. గోపాల్ రెడ్డి గారు కాదు రైతుల మీద కేసులు పెట్టడం లేదా రాజకీయ మార్పు చేయలేదు. 3 రాజధానులు చెప్పారు. అది అమరావతి రాజధానిగా ఉంటుంది కానీ 3 రాజధానులు చెప్పారు. ఇప్పుడు అదంతా కూడా ఒక రాజకీయ ప్రతీకారంగా మారి ఈ సమస్యలకు ఉత్పన్నమైందా? లీగల్ గా తీసుకున్న గతంలో కూడా ప్రభుత్వాలు నిర్ణయించే రాజధాని అంటే ఏంటో లీగల్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు దీనికి ఒక చట్టబద్ధతను తీసుకొస్తున్నారు. మేబీ భవిష్యత్ తరాలకు నిజంగా ఇది ఒక పాటలాగా డెఫినెట్ గా ఉంటుందేమో. ఎస్, అసలు ఏం చెప్తారు మీరు? రైతుల మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా నిజంగా మీకు మైనస్ అయ్యాయి అనుకుంటున్నారా? ఒక్క నిమిషం మీరు గోపాల్ రెడ్డి గారు. ఎస్ సార్, ఇప్పుడు నేను ఏమంటానంటే రాజధానికి నిజంగానే ఇన్ని ఎకరాలు అవసరం, దానికి ఏమైనా ఎలాలు ఉన్నాయా? ఇన్ని ఎకరాలు అవసరం ఏంటని ఇప్పటికైనా ఒక స్పష్టమైన వైఖరి వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఈనాడు ఒక ఆర్టికల్ వచ్చింది, అదనంగా 1,50,000 ఎకరాలు కావాలి. ఈ తీసుకున్న 50,000 ఎకరాలు కాకుండా అదనంగా ఈనాడులో వచ్చిన స్టేట్మెంట్ పెద్దగా వేశారు. మ్యాప్లు కూడా 1,54,000 ఎకరాల అదనంగా కావాలంట. అంటే టోటల్ రాజధాని విస్తీర్ణ పరిధి 2,25,000 ఎకరాలు అంట. ఆ ల్యాండ్ బ్యాంక్ కొని లోన్స్ మిమ్మల్ని ఒక మాట్లాడలాగా యాజ్ పర్ ఈనాడు వచ్చిన ప్రకారము వాళ్ళు మ్యాప్ ఇచ్చిన ప్రకారం